ఒకసారి ఈ వీడియో చూడండి. నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల హాస్పిటల్ కి వెళ్లకుండా పోయిన వాళ్ళు ఎవరు ఉండరు. అవునా? రేపు జబ్బు చేసి ఒక 20 లక్షలు 30 లక్షలు అయిందనుకో, ఆ రోజు ఏం చేస్తారు? ఇన్సూరెన్స్ లేకపోతే వాళ్ళు సేవ్ చేసిన మనీ అయినా లేకపోతే ఏదైనా ల్యాండ్ ఉంటే అమ్మైనా ఆ రోజు ఏంటంటే ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజు నువ్వు 10,000 15,000 సంవత్సరం కడితే రేపు 25 లక్షలు బిల్ అయితే ఆ రోజు నీకు ఇన్సూరెన్స్ కంపెనీ 25 లక్షలు పే చేస్తారు. అంటే అది ఇన్కమ్ ఎక్స్పెండిచర్ నీ హెల్త్ బాగుంటుంది, తర్వాత నీకు డబ్బులు వచ్చాయి నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి. బాస్, ఇట్స్ టైమ్ టు అండర్స్టాండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. మన గవర్నమెంట్ కూడా ఇన్సూరెన్స్ ని ప్రమోట్ చేయడానికి రీసెంట్ గానే GST పర్సెంటేజ్ 0 తీసుకొచ్చింది. జస్ట్ ఇమాజిన్ హౌ క్రూషియల్ ఇట్ ఇస్. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జనవరి 18, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే, కువైట్లో మానవత్వం మంట కలిపే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అది కూడా మన భారతీయుల చేత. దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే, ముబారక్ అల్ కబీర్ హాస్పిటల్ ఏదైతుందో ఈ హాస్పిటల్కి 2 వ్యక్తులు ఒక వ్యక్తిని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని వచ్చి హాస్పిటల్లో అప్పచెప్పారు. అయితే అతనికి ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సమయంలోనే వీళ్ళు అక్కడి నుంచి పారిపోయారు. తీరా తెలిసింది ఏంటంటే ఆ వ్యక్తి ప్రాణాలు లేవు, అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి వీళ్ళు గ్రహించి వీళ్ళ కోసం చూస్తే వీళ్ళు లేరు. సో దీంతో భద్రతా అధికారులకు సమాచారం ఇవ్వడం, దాని తర్వాత వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకోవడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వీళ్ళని పట్టుకున్న తర్వాత విచారణలో తెలియదు ఏంటంటే, ఎవరైతే 2 వ్యక్తులు ఉన్నారో వీళ్ళిద్దరూ భారతీయులు. వాళ్ళు ఏం చేశారు? వీళ్ళకి ఆల్రెడీ నివాస చట్టాన్ని ఉల్లంఘించున్నారు వీళ్ళు. అంటే బహుశా ఆ కమాలు లేవు వాళ్ళకి. వీళ్ళ రూమ్లో ఉన్నటువంటి వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఒక భారతీయుడే. ఆ ఫ్రెండ్ ఏ కారణం చేతనో తెలియదు కానీ ప్రాణాలు కోల్పోయాడు. అయితే వీళ్ళు ఏం చేశారు? వీళ్ళకి అకామాలు లేవు, ఒకవేళ పట్టుకుంటే ఇబ్బంది పడతామేమో అనుకున్నారో ఏమో తెలియదు. ఆ వ్యక్తిని ఏం చేశారు? హాస్పిటల్కి వాళ్ళ కారులో తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఒక వ్యక్తి కారులో కూర్చున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? చాలా సీరియస్గా ఉంది, వీల్ చైర్ కావాలని చెప్పేసి మనం జనరల్గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ వార్డు దగ్గర అక్కడ వీల్ చైర్ పట్టుకుని కొంతమంది ఉంటారు కదా. సో వాళ్ళని పిలిచేటప్పటికి వాళ్ళు ఒక వీల్ చైర్ తీసుకొచ్చారు. ఇతన్ని అందులో కూర్చోబెట్టాడు. ఇంకొక ఎవరైతే వీల్ చైర్ తీసుకొచ్చారో ఆ వ్యక్తి సహకారంతో ఇతన్ని ఆ వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళాడు. ఇలాగ చాలా సీరియస్గా ఉందని చెప్పడంతో జనరల్గా హాస్పిటల్ ఏంటంటే ఇలాగ వీల్ చైర్లో తీసుకెళ్ళిన వాళ్ళని సీరియస్గా ఉంటే అక్కడ ఓపీ లేకుండా డైరెక్ట్గా ఎమర్జెన్సీ వార్డులకి తీసుకెళ్ళిపోమంటారు. తీసుకెళ్ళిన తర్వాత ఈ అమౌంట్లు కలెక్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అలా లోపలికి తీసుకెళ్ళమని చెప్పారు. తీసుకెళ్తున్నప్పుడు ఇతను పేషెంట్ని లోపలికి తీసుకెళ్లారు. ఇతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు పరీక్షించి చూస్తే అతను అప్పటికే చనిపోయి చాలా సమయం అయిందని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. దీంతో వాళ్ళు భద్రతా అధికారులకు సమాచారం అందించారు. ఈ విధంగా వచ్చారు, అయితే ఇతను అప్పటికే ప్రాణాలు కోల్పోయినాడు, మరి ఆ వ్యక్తుల కోసం ఎవరైతే తీసుకొచ్చారో వారి కోసం చూస్తే వాళ్ళు లేరు అని చెప్పేసి దాంతో భద్రతా అధికారులు రంగంలో దిగి సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులు ఎవరైనా గుర్తించి వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత విచారిస్తే ఇవన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది జరిగిందని చెప్పేసి. సో చూడండి ఎంతటి మానవత్వం లేకుండా పోయిందో చూడండి. వాళ్ళ ఫ్రెండే కదా, తోటి స్నేహితుడే, వాళ్ళతో పాటు ఉన్న వ్యక్తే. మరి వాళ్ళకి మనసు ఏమనిపించిందో తెలియదు కానీ, అంటే ఒకవేళ అతన్ని ఇక్కడే ఉండి భద్రతా అధికారులకు సమాచారం అందిస్తే వాళ్ళు కనుక వచ్చి బాడీని తీసుకెళ్ళేటప్పుడు ఆ రూమ్లో ఉన్నటువంటి మనల్ని కూడా విచారించి మనల్ని కూడా పట్టుకుంటారనుకున్నారో మరి ఏ కారణం చేతనో తెలియదు. లేదు ఒకవేళ కొన ఊపిరితుంటే బతుకుతాడనుకోండి ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్లారో తెలియదు కానీ, ఏదైనప్పటికీ మొత్తం మీద ఒక వ్యక్తిని, అందులోనూ తోటి స్నేహితుడిని హాస్పిటల్ దగ్గర వరకు తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేయడం అంటే ఎంతటి దారుణమో చూడండి. సో ఏదైనప్పటికీ ప్రస్తుతానికి వాళ్ళు పోలీసు వాళ్ళ యొక్క అదుపులో అయితే అనుకున్నారు. విచారణ ఇంకా కొనసాగుతుంది. మరి వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్స్ చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తున్నాయి కదా. చాలా రకాలుగా అవి ఉపయోగపడుతుంది. నేరస్తులను పట్టుకోవడానికి కానీ, అలాగే ఇంక వేరే ఏదైనా సరే నేరాలకు పాల్పడంటే వారిని అదుపులో తీసుకోవడం కనుక, అలాగే ఎవరైనా నివాస చట్టాన్ని కార్మిక చట్టం ఉల్లంఘించిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఏదైనా కారు దొంగతనాలు కావచ్చు, ఇతరత్ర ఏవైనా సరే ప్రతిదానికి కూడా బయోమెట్రిక్స్ తోటి లింక్ ఉన్నది అనమాట. చాలా తొందరగా కేసులు కూడా ఛేదించబడుతున్నాయి. అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దానికి సంబంధించిన మనం చూసుకుంటే సాల్మియా ప్రాంతంలో ఒక ఏషియన్ ప్రవాసీయుడు సాఫర్ వెళ్ళడానికి రెడీ అయ్యాడు. అతనికి ఇచ్చినటువంటి చెక్ ఏదైతే ఉందో దాన్ని బ్యాంక్కి తీసుకెళ్ళి 640 దినాలు డ్రా చేసుకున్నాడు. హ్యాపీగా రూమ్కి అయితే వస్తూ ఉన్నాడు, ఎందుకంటే ఇంటికి బయలుదేరాలి. మార్గం మధ్యలో కారు పంచర్ అయింది. పంచర్ అవడంతో ఒక పంచర్ షాప్ దగ్గరికి వెళ్ళాడు, పంచర్ వేయించుకున్నాడు. అక్కడ డబ్బులు చెల్లించేటువంటి పనిలో ఉన్నాడు. ఈలోపు ఈ మొత్తాన్ని గమనించినటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే
అతను డబ్బులు చెల్లిస్తున్న సమయంలో ఇతను కారు ఏం చేశాడంటే ఆఫ్ చేయలేదు, ఇంజిన్ ఆన్లో పెట్టి ఇతను పంచర్ వేయించుకోవడం, వాళ్ళ డబ్బులు కట్టడం ఇవన్నీ చేస్తున్నాడు. ఇవన్నీ గమనించాడు ఆ వ్యక్తి. వచ్చాడు, ఈ కారుని తీసుకొని పారిపోయాడు. దాంతో అతను ఏం చేయాలో తెలియక భద్రతా అధికారులకు సమాచారం అందించాడు. భద్రతా అధికారులు అక్కడ ఒకటి సీసీటీవీ కెమెరా ఏవైతే ఉంటుందో వాటి ఫుటేజెస్ ఆధారంగా ఆ వ్యక్తి ఎవరు అనేటువంటిది చాలా తొందరగా గుర్తుపట్టగలిగారు. దాంతో డైరెక్ట్గా వెళ్ళి అతను పట్టుకున్నారు. అతను ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు, అందులోనూ గవర్నమెంట్ ఉద్యోగి, కువైట్లో గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు ఒక పౌరుడు. అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని విచారిస్తే ఆ కారు ఎక్కడ పెట్టింది కూడా తెలియజేశాడు. రుమైతియా ప్రాంతంలో ఒక కోఆపరేటివ్ షాప్ పార్కింగ్ ఏదైతే ఉంటుందో ఆ పార్కింగ్ ప్లేస్లో కారును వదిలేసి ఇతను వెళ్ళిపోయాడు. అందులో డబ్బులు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. సో దాని తర్వాత ఆ కారును కూడా వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ప్రస్తుతానికి అతను కస్టడీలో ఉన్నారు. విచారణ అయితే కొనసాగుతుంది. చూడండి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక కువైటీ పౌరుడు ఈ విధంగా దొంగతనం చేశాడంటే ఆలోచించండి. మరి ఆ ప్రవాసీయుడు ఇన్ని రోజులు కష్టపడి పాపం ఏదో 640 దినాలు జీతం తీసుకొని ఇలా బోనస్లు గిన్నస్లు ఏవో ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళడానికి సరదా చాలా ఉత్సాహంగా ఉన్నాడు పాపం. సాఫర్ అంటే మీకు తెలిసిందే కదా, ఇంకెంత ఆనందంగా ఉంటాము. అలాంటి సమయంలో ఇలా చోటు చేసుకుంది. ఇప్పుడు మరి ఇంకా ఆలస్యం అవడానికి ఇంకా అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా ఈ కేసులు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ క్లియర్ అయినంత వరకు కొద్దిగా లేట్ అవ్వచ్చేమో. సో ఏదైనప్పటికీ అతను ఆశలు అయితే ఇంకా అడియాసలు అయ్యే, ఇతను మాత్రం పట్టుకోగలిగారు చాకచక్యంగా. అది మాత్రం గ్రేట్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది ఏంటి అంటే బయోమెట్రిక్స్. సో బయోమెట్రిక్స్ అనేటువంటిది ఏ విధంగా ఉన్నా సరే దొరికిపోవడానికి చాలా ఈజీ మార్గాలు ఇప్పుడు. సో గతంలో అయితే కనుక చాలా లేట్ అయ్యేది, కానీ ఇప్పుడు మనకి ఫోటో దొరికినా కూడా ఆ ఫోటో ఆధారంగా అతను ఎక్కడ ఉంటారో చెప్పేయచ్చు. ఫింగర్ ప్రింట్స్ దొరికినా, ఫోటో దొరికినా, కళ్ళు దొరికినా, ఏది దొరికినా కూడా అతను పూర్తి బయోడేటా అనేటువంటిది బయటపడిపోతుంది. సో ఆ విధంగా బయోమెట్రిక్స్ ఒక దొంగని ఇతనికి పట్టించింది. హవల్లీ ప్రాంతంలో కారులో నిద్రిస్తున్నటువంటి ఒక వ్యక్తిని భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు. మీకు డౌట్ రావచ్చు, కారులో నిద్రిస్తుంటే ఎందుకు అదుపులో తీసుకున్నారని చెప్పేసి. వివరాలు మనం చూసుకున్నట్లయితే హవల్లీ ప్రాంతంలో ఒక రెస్టారెంట్ ముందు పార్కింగ్లో ఉంచినటువంటి ఒక కారులో ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు. ఈ సమాచారాన్ని భద్రతా అధికారులకు అందించారు. భద్రతా అధికారులు అక్కడికి చేరుకొని పరిశీలన చూస్తే అతను పూర్తి నిద్రలో లేడు, కానీ నిద్రలో ఇతనికి ఉన్నాడు, కానీ పూర్తి నిద్ర ఇతనికి కాదు. అతను అప్పటికే పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడు. అంటే మద్యం మత్తులో ఉన్నప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసు కదా, ఆ నిద్ర అనమాట. సో ఆ విధంగా నిద్రలో ఉన్నాడు. కారు మొత్తం స్వాధీనం చూస్తే ఆ కారులో ఒక 2 ఎనర్జీ డ్రింక్స్ అయితే కనుక దొరికాయి. దాంతో అతను అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. సో చూడండి, ఇలాగ ఇంకా మనకి కువైట్లో మద్యం తాగద్దండి బాబు అని మొత్తుకుంటున్నా సరే చాలామంది ఇంకా ఆ అలవాటుని అయితే మానుకోలేకపోతున్నారు. సో కువైట్లో మద్యం జోలికి మాత్రం వెళ్ళకండి దయచేసి. ఎందుకంటే ఇక్కడ దొరికేటంటే కూడా ఒరిజినల్ మద్యం అయితే కాదు, ఇదంతా కూడా మ్యాక్సిమం కల్తీ కెమికల్స్ ఉంటాయి. సో రీసెంట్గా చూసాం కదా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది కళ్ళు పోగొట్టుకున్నారు, ఎంతమంది కిడ్నీలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇదిలో ఉండగా జహరా ప్రాంతంలో కూడా ఒక వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. వివరాలు మనం చూసుకున్నట్లయితే జహరా ప్రాంతంలో కబ్ద్ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్లో భద్రతా అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండగా విదేశీ మద్యం కలిగి ఉన్నటువంటి ఒక ప్రవాసీని అదుపులో తీసుకున్నారు. అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రెఫర్ చేశారు. అలాగే మంగఫ్ ప్రాంతంలో కూడా ఒక ఏషియన్ వ్యక్తిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు గస్తీ కాస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తిపైన అనుమానం కలిగింది. దాంతో ఆ వ్యక్తిని అదుపులో తీసుకొని ఐడి పరిశీలించి చూడంగా అతను ఆల్రెడీ వాంటెడ్ లిస్ట్లో ఉన్నాడు. అలాగే అతని దగ్గర మద్యం బాటిల్ కూడా లభించాయి. సో దీంతో అతను కూడా అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. హవల్లీ ప్రాంతంలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు గత నెల 24వ తారీఖున ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్లేస్లో నుంచి కొన్ని వస్తువులు ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి. అయితే ఎవరిపైన అనుమానం అయితే వ్యక్తం చేయలేదు, కానీ ఎవరో దొంగతనం అయితే చేశారని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాడు. దాని తర్వాత భద్రతా అధికారులు సీసీటీవీ ఫుటేజెస్ ఏవైతే ఉంటాయో వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన తర్వాత వీళ్ళు ఒక వ్యక్తిని ఇతనికి గుర్తించగలిగారు. దాంతో అతన్ని అదుపులో తీసుకొని విచారించడంగా అతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్లు తెలియజేశాడు. సో మొత్తం మీద వీళ్ళిద్దరు దొంగతనం చేశారంటే సుమారుగా 2300 దినాలు విలువైనటువంటి వస్తువులు దొంగతనం చేస్తారు. అంటే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ ఇనుపు వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు, అలాగే జనరేటర్, అలాగే ఎలక్ట్రిక్ వైర్లు, వీటన్నిటిని దొంగతనం చేసినట్టు వాళ్ళు ఒప్పుకున్నారు. సో ప్రస్తుతానికి వారిని అదుపులో తీసుకోవడం జరిగింది. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన వాతావరణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు ఇవాళ రాత్రికి కువైట్లో పొగమంచు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. విజిబిలిటీ అనేటువంటిది 1000 మీటర్ల కన్నా తక్కువగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో పొగమంచు తీవ్రత కొద్దిగా ఎక్కువగానే ఉంది. కాబట్టి డ్రైవర్ సోదరులు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీరు డ్రైవ్ చేసేటప్పుడు చూసుకొని డ్రైవ్ చేయండి. మ్యాక్సిమం వీలైనంత వరకు స్లోగా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే పొగమంచు కారణంగా దూరంగా ఉన్నటువంటివి మనకు టక్కని కనపడవు. 100 మీటర్లు అంటే 1 కిలోమీటర్ కన్నా తక్కువ దూరం మాత్రమే మనకి విజిబిలిటీ అయితే ఉంటుంది. సో అది అంతకన్నా ఇంకా తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి కొన్ని సందర్భాల్లో.
కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఆయన కువైట్లోని షరక్ ప్రాంతంలో ఆయనకు సంబంధించిన పర్సన్ పోగొట్టుకున్నారంట. అందులో ఆయనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ వగైరే కార్డులన్నీ కూడా ఉన్నాయి. సో ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరైతే కనుక బోకేశం కృష్ణయ్య అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే బోకేశం కృష్ణయ్య అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇంకా వేరే ఏదైనా సరే కార్డులు కానీ దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో నితీష్ కుమార్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. మరియు తన్విక వీళ్ళిద్దరూ కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. వీరందరికీ నా తరపున, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 293 రూపాయలుగా ఉంది. మంచి ఎక్స్చేంజ్ రేట్ కొనసాగుతుంది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 779 పిలుసుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 560 పిలుసుగా ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎఫ్కే ఆటో సర్వీసెస్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక స్పెషల్ ఆఫర్ తోటి ముందుకు వచ్చారు. దానికి సంబంధించిన వీడియో కూడా మీకు అందిస్తాను. ఆ వీడియో కూడా ఒకసారి గమనించండి. అందరికీ నమస్కారం. ఎస్కే ఆటో పాస్ తరఫున ఇక్కడ మీ బండ్లకు ఆయిల్ మార్చబడదు. చూడండి, ఇక్కడ 4 లీటర్లు, ఇది 5,000, ఇది 5,000 ఆయిల్ అండి. 4 లీటర్లు అండి. ఈ ఫిల్టర్ మళ్ళీ దానికి ఫిల్టర్ అండి. అంత రెండు కలిసి 5.5 మాత్రమే, 5 ఫీట్ మాత్రమే. రండి, ఇది ఇచ్చేయండి. మీకు ఆయిల్ మార్చి ఇది వేసి ఆయిల్ మార్చబడదు. ఒకసారి ఇచ్చేయండి, చూడండి, మా సర్వీస్ చూడండి. మళ్ళీ మీకు నచ్చుతుంది నేను ఆశిస్తున్నాను. మళ్ళా మీకు వస్తాను చెప్తాను. Opposite Vara Center, opposite McDonald's, Canada Dry Street, Shuaik.